ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. బంగ్లాదేశ్లో రోజు రోజుకి సంక్షోభం తీవ్రమవుతుంది. సో బంగ్లాదేశ్లోని ఢాకా సమీపంలో మరొక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. స్పాట్లోనే ఒక వ్యక్తి చనిపోయాడు. సో బాంబు బ్లాస్ట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ని ఎంచుకున్నారు దుండగులు. సో ఎలాగైనా సరే అక్కడ ఉన్న మైనార్టీల్ని, హిందువుల్ని చంపేయాలని చెప్పి టార్గెట్గా మొన్నటిదాకా హింసలు చెలరయ్యాయి. సో ఆందోళన చేశారు, ఇంకా చేయాల్సినవన్నీ చేశారు. సో ఇక మిగిలిపోయింది ఏదైనా ఉంది అంటే అది బాంబ్ బ్లాస్ట్ మాత్రమే. సో ఇప్పుడు అది కూడా చేశారు పెట్రోల్ బాంబులతో. అంటే ఏదైనా పెద్ద పెద్ద ఆర్డిఎక్స్లు అలాంటి ప్లాన్ చేస్తే ఇంకా అట్టుడికిపోద్ది అనుకున్నారో ఏమో తెలియదు కానీ, సో ఇప్పుడు పెట్రోల్ బాంబులు వేసి అక్కడ మైనార్టీలను చంపేద్దామనే కుట్ర జరుగుతుంది. సో ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు, మీరు చూస్తున్నారు కదా ఎలా బంగ్లాదేశ్ తగలబడుతుందో. దాదాపుగా అక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు, అయినా సరే ఆందోళనకారులు నిజంగా శాంతించట్లేదని చెప్పుకోవాలి. అంటే వాళ్ళకి ఏం కావాలి అనే దానికి ఇప్పటికీ కూడా ఒక క్వశ్చన్ అనేది లేదు. మాకు ఇది కావాలి, ఇది దొరికితే మేము ప్రశాంతంగా ఉంటాం అనే భావన ఏ ఒక్క ఆందోళనకారుల్లో కూడా కనిపించట్లేదు. పోనీ వాళ్ళకి షేక్ హసీనా, భారతదేశం దగ్గర శరణార్థిగా ఉన్న షేక్ హసీనా కావాలా, లేదంటే మైనార్టీలు అసలు బంగ్లాదేశ్లో ఉండకూడదా? మైనార్టీలు అంటే అక్కడ హిందువులు చాలా తక్కువ ఉంటారు కదా. రీసెంట్గా చనిపోయింది కూడా హిందువునే చంపేశారు, అతి కిరాతకంగా చెట్టుకు వేలాడదీసి మంట పెట్టి మరి చంపేశారు దీపుదాస్ చంద్రని. అది మర్చిపోకముందే మరో విద్యార్థి నాయకుడిపై మళ్ళీ గన్ షూట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ బాంబులు వేసి ఇలా చేస్తున్న పరిస్థితి. నిజంగా రోజు రోజుకి బంగ్లాదేశ్లో పరిస్థితులు దిగజారుతున్నాయని చెప్పాలి. ఇస్లామిక్ రాడికల్ మూక విధ్వంసం అంతా ఇంత కాదు. తాజాగా రాజధాని ఢాకాలో నిన్న సాయంత్రం ఫ్లైఓవర్ పైనుంచి బాంబు విసరడంతో ఒకరు స్పాట్లోనే చనిపోయారు. ఇటీవల విద్యార్థి నేత హాదీ హత్యలో చెలరేగిన అల్లర్లు మరింత హింసకు దారితీస్తున్నాయి. మరొకసారి బంగ్లా అట్టుడుగుతుండగా భారీగా ఆస్తి నష్టం జరుగుతోంది. తాజాగా పేలుడు కలకలం రేపుతోంది. సో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశంలో పెరుగుతున్న అస్థిరత నిజంగా అక్కడి సామాన్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఏదైతే షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత అల్లర్లు జరిగాక ఆవిడ అక్రమాలు చేశారు, అరాచకాలు చేశారు అని చెప్పి ఆవిడని పంపించేసిన తర్వాత ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం లైక్ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం కంప్లీట్గా ఇప్పుడు చేతులు ఎత్తేసింది. కనీసం ఒక అల్లర్లు జరుగుతున్నాయి, మరి 144 సెక్షన్ కానీ భద్రతా బలగాలని పెంచి ఈవెన్ ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. దేశం తగలబడుతుంది. రేపొద్దున ఇన్నో చూసుకుంటే ఎవరు నష్టపోయేది? ఎవరు? బంగ్లాదేశ్ ప్రభుత్వమే. కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం కనీసం ఇనిషియేషన్ తీసుకోవడంలో కంప్లీట్గా విఫలమైందని చెప్పుకోవాలి. ఎందుకు విఫలం అన్నానంటే, ఎప్పుడైతే ఉస్మాన్ హాదీ హత్య జరిగిందో దాని తర్వాత ఉస్మాన్ హాదీ చనిపోయినటువంటి వాళ్ళ తమ్ముడు హైదర్ హదీ బయటకు వచ్చి యూనస్ చంపించాడు, తాత్కాలిక ప్రధాని చంపించాడు అని చెప్పి అందరికీ తెలిసిపోయిన తర్వాత యూనస్ కుట్ర బయటపడింది, అందరికీ తెలిసిపోయింది. ఓకే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హసీనా ప్రభుత్వమో లేకపోతే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వస్తే తప్ప యూనస్కి సంబంధించిన పార్టీ రాదు. కాబట్టి సో ఇలాంటి నేపథ్యంలో అల్లర్లు క్రియేట్ చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలి. ఓకే, ప్రజలకి మేము సేవ చేస్తున్నాం, ప్రజలతోనే ఉంటాం మేము అనే ఒక భావన వాళ్ళలో కలిగించాలి. దానికోసం ఉస్మాన్ హదీని చంపించిన యూనస్ ఇప్పుడు కపట నాటకాలు ఆడుతున్నాడు. ద్వంద్వ వైఖరి, కంప్లీట్గా డ్యూయల్ నేచర్. ఒక పక్క ఐసిస్ వాళ్ళ హెల్ప్ తీసుకుంటాడు, ఒక పక్క టెర్రర్ యాక్టివిటీస్ని ప్రేరేపించే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాడు, ఒక పక్క పాకిస్తాన్ హెల్ప్ డైరెక్ట్గా తీసుకుంటాడు. అందరికీ అన్ని విషయాలు చెప్తాడు. కానీ మళ్ళీ ఉస్మాన్ హదీ మంచోడు, అసలు వీడంత మంచోడు అనుకుని లేనేలేడు. మరి ఆడంత మంచోడు అయినప్పుడు ఉస్మాన్ హదీని ఎందుకు చంపించావు? దానికి ఆన్సర్ లేదు. ఉస్మాన్ హదీ వాళ్ళ తమ్ముడు హైదర్ హదీ బయటకు వచ్చి కుండ బదలు కొట్టినట్టు చెప్పాడు, యూనస్ చంపించాడు మావాడిని అని చెప్పాడు. దానికి ఆన్సర్ ఉందా యూనస్ దగ్గర నుంచి? యూనస్ ద్వంద్వ వైఖరి అక్కడున్న ప్రజలకు ఎందుకు అర్థం కావట్లేదు? అంత 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 గొర్రెలు ఉన్నారా బంగ్లాదేశ్లో? చిన్న పిల్లడికి కూడా ఈ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే తెలుస్తుంది కదా. మనం ఎందుకు కొట్టుకోవాలి? ఒక అన్నదమ్ముల్లాగా ఉన్న మనం ఎందుకు కొట్టుకోవాలి? ఆ దీపుదాస్ని అందుకే చంపేశారు. సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు ఆయన. మనందరం ఇండియాలో కలిసి ఉండాలి అని చెప్పి అన్నాడు. ఆయన చంపేశారు, కట్ చేస్తే. ఆయన ఇక్కడ ఇండియన్ ఆరిజిన్ ఉన్న హిందూ కాదు, బంగ్లాదేశ్ రక్తం అయింది. బంగ్లాదేశ్ రక్తం ఆయనలో మరిగి ఆ మాట మాట్లాడాడు, సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పి.
అన్ని మతాలు కలిసి ఉంటే తప్పేంటి అన్ని మతాలు కలిసి ఉంటే తప్పేంటి? ఇండియాలో లేవా? బోలెడు మతాలు ఉన్నాయి, బోలెడు దేవుళ్ళు, వందలకు పైగా మతాలు, వేలల్లో దేవుళ్ళు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారు కదా. బంగ్లాదేశ్లో ఉంటే తప్పేంటి? కేవలం యూనస్ గాడి కుట్ర. సరే, గాడి అన్నానేమో, యూనస్ గాడు అని, ఎందుకంటే మన హిందువుల్ని చంపుతున్నాడు అనే ఒక ఇన్సెక్యూరిటీతో ఆ మాట మాట్లాడారు. ఒకరు తప్పది, నన్ను క్షమించండి. కానీ వీళ్ళ చిక్కులు కానీ, వీళ్ళ వ్యూహాలు కానీ జనాలు ఎందుకు అర్థం చేసుకోరు? ఒక రాజకీయ నాయకుడు కావాలని ఏదన్నా స్టాండ్ తీసుకున్నాడంటే దాని వెనకాల ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. గ్రౌండ్లో ఉన్న గొర్రెలకి ఏం తెలుసు? ఎవరైనా మనం ఎన్ని చూడట్లేదు డైలీ లైఫ్లో. ప్రపంచ పాలిటిక్స్ కావచ్చు, దేశ రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, ఎన్ని చూడట్లేదు. యూనస్ గారు స్టాండ్ తీసుకున్నాడంటే అర్థం కావట్లేదు ఆ గొర్రెలకి. యూనస్ అని చెప్తాడా? పోనీ ఓకే, నేను ఈ స్టాండ్ తీసుకున్నాను, ఇలా చెప్దాం అనుకుంటున్నా, ఇలా చేద్దాం అనుకుంటున్నాను చెప్తాడు? చెప్పడు. ఇలా చెయ్యండి అని మాత్రమే చెప్తాడు. దాని వెనకాల ఉన్న వ్యూహం ఎవరికి అర్థం కాదు. వీళ్ళంతా గొర్రెలు. వీళ్ళంతా వన్ ఫైన్ డే వాళ్ళ కుటుంబాలని పోగొట్టుకున్నప్పుడు వాళ్ళు వచ్చి రోడ్డు మీద పడడం మాత్రమే తెలుస్తుంది. అప్పుడు ఎవ్వడు రాడు. యూనస్ రాడు, ఇంకొకటి రాడు. ఎందుకు యూనస్ని టార్గెట్ చేస్తున్నట్టు దానికి ఒక రీజన్ ఉంది. ఆయన హిందువులను టార్గెట్ చేస్తున్నాడు. ఆయనకి మత పిచ్చి, ఆయనకి డబ్బు పిచ్చి కాదు, మత పిచ్చి, అధికార పిచ్చి, అధికార దాహం. ఎలాగైనా సరే షేక్ హసీనా ప్లేస్లో ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఎలాగైనా సరే బంగ్లాదేశ్కి ప్రధాని అవ్వాలి అన్న ఒక్క రీజన్ మాత్రమే ఆయనకుంది. ఇంకా ఏం లేదు. ఇంకా దానికోసం ఎంత మందినైనా బలి చేస్తాడు. మనం కూడా చూస్తూ ఉంటాం. చాలామంది పొలిటీషియన్ పెద్దవాళ్ళు ఉంటారు, కింద కార్యకర్తలు ఏమైపోయినా పర్లా, వాళ్ళకి వాళ్ళ సుఖాలు, వాళ్ళ సంతోషాలు మాత్రమే కావాలి. అవి తెలుసుకున్న రోజున కార్యకర్తలు బాగుపడతారు. సేమ్ సినారీ ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది. వాళ్ళు చంపేయమన్నారు, లేకపోతే వాళ్ళు అల్లర్లు క్రియేట్ చేయమన్నారు కాబట్టి క్రియేట్ చేయాలి, దట్స్ ఇట్. మరి రేపొద్దున నీకేమనైతే నీ పెళ్ళాం పిల్లల పరిస్థితి ఏంటి? రేపొద్దున నీకేమనైతే నీ పెళ్ళాం పిల్లల పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే, ఎవడు ఇవాళ బంగ్లాదేశ్ రోడ్డు మీద వచ్చి బాంబులు వేసేవాడు కావచ్చు, ఆందోళన చేసేవాడు కావచ్చు, ఎవడు ఒక్కడంటే ఒక్కడు బయటరాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎందుకు ఆలోచించరు వీళ్ళు? గొర్రెలు. దట్స్ బికాస్ ఆఫ్ దే ఆర్ షీప్స్. అలా బ్లాక్ షీప్ అనలేము, షీప్స్ అంతే. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఇప్పుడు మళ్ళీ బాంబు పేల్చారు. సరిగ్గా నిన్న ఈవినింగ్ 7 o'clock ఈ ఘటన జరిగింది ఐఎస్టీ ప్రకారం. సో ఢాకాలోని మొగబజార్ ప్రాంతంలో ఫ్లైఓవర్ నుంచి పైనుంచి దుండగులు బాంబు విసిరారు. సో ఈ పేలుడు మొగబజార్ స్వాతంత్ర సమరయోధుల స్మారక చిహ్నం ముందున్న ఫ్లైఓవర్ కింద చోటు చేసుకుంది. సో ఆ ప్రదేశానికి చాలామంది వస్తుంటారని పోలీసులు చెప్తున్నారు. సో ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం పేలుడు పదార్థాన్ని ఫ్లైఓవర్ నుంచి కిందకు విసిరేయడంతో నేలపై పేలుపడింది. ఇదొక పెట్రోల్ పంప్ యాక్చువల్గా. సో ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సియామ్ అనే వ్యక్తి వెంటనే స్పాట్లోనే చనిపోయాడు. సో సియామ్ ఒక ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడట. సో పేలుడు జరిగే సమయానికి అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నాడని చెప్పారు. మేబీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉండొచ్చు. సో చనిపోయిన వ్యక్తి అనేది తొలుత గుర్తించకపోయినా తర్వాత బంధువులు నిర్ధారించుకున్నారు. వచ్చి అసలు సిగ్గుండాలి వీళ్ళకు, కొంచెమైనా బాంబులు వేసేటోళ్ళకి. ఎందుకు వేస్తారు వీళ్ళు బాంబులు? నాకు అర్థం కాదు. సో ఆ బాంబు వేయడంతో ఒకసారిగా 11 మందికి గాయాలయ్యాయి. స్పాట్లో ఒకళ్ళైతే సియామ్ అనే వ్యక్తి చనిపోయాడు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డీసీపీ అలాం మాట్లాడుతూ, మౌసద్ అలాం చెప్తున్నారు, ఫ్లైఓవర్ నుంచి కిందకు బాంబును విసిరారట. అయితే దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలియదని, సో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని కూడా అక్కడ పోలీసులు చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే ఎంత దారుణమో నిజంగా. కేవలం అక్కడున్న హిందువుల్ని, మైనార్టీలను టార్గెట్ చేయడం కోసం వీళ్ళు చేసే పనులు, పత్యాపరాలు ఒకటి కాదు, 2 కాదు. నిజంగా బంగ్లాదేశ్ అడుక్కు తింటుంది వాళ్ళు. ఇన్ఫ్లేషన్ ఓ పక్క, అక్కడ ఉన్న యూత్కి జాబ్స్ లేవు. ఏదన్నా కనీసం బియ్యం కావాలన్నా సరే మన దగ్గర నుంచి తెచ్చుకోవాలి. 5,000 మెట్రిక్ టన్నులు. నిన్న బంగ్లాదేశ్ ఆర్థిక శాఖ మంత్రి కూడా మాట్లాడారు. 5,000 మెట్రిక్ టన్నులు మన దగ్గర నుంచి బంగ్లాదేశ్ పంపిస్తే అప్పుడు వాళ్ళు ఒక ముద్ద అన్నం వండుకొని తింటారు. అలాంటి లిటరల్గా అడుక్కునే సిచ్యువేషన్లో ఉన్న బంగ్లాదేశ్, అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, పాపం సామాన్యులు ఎవరైతే ఉంటారో, దాదాపు 30-40% ఈ టెర్రర్ యాక్టివిటీస్కి, టెర్రర్ క్యాంప్స్కి అంటే ఇర్రిలవెంట్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో. చిన్న చిత్తకాయ ఉద్యోగాలు ఉంటారు, డైలీ లేబర్, రోజువారీ కూలికి వెళ్ళేవాళ్ళు ఉంటారు, మత్స్యకారులు ఉంటారు, అడ్డా మీద కూలీలు ఉంటారు. పెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే పెద్ద బంగ్లాదేశ్లో ఏం లేదు, కానీ హార్డ్వేర్ ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి. మ్యాన్ మేడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, కొన్ని మెషినరీస్ చేసే ప్రొడక్ట్స్ కావచ్చు, అవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో దాని నుంచి వచ్చే రెవెన్యూ అంతకుమించి ఎక్కువ రాదు. అంత దారుణమైన పరిస్థితిలో ఉన్న అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ పోతున్నారు. కానీ
వీళ్ళ అధికారం కోసం చేసే ఈ ఓవర్ యాక్షన్స్ ఎక్స్ట్రాలు ఈ పాకిస్తాన్ నమ్ముకొని ఐసిస్ వాళ్ళని అక్కడ దింపి వాళ్ళు చేసే అల్లర్లు వాళ్ళ వే ఆఫ్ స్ట్రాటజీ చూడండి. చాలా నీట్గా హాదీని చంపేశారు. హాదీని చంపిన తర్వాత ఇంకొక విద్యార్థి నాయకుడిని చంపారు. ఎందుకంటే హాదీ మరణం వల్ల అల్లర్లు పెరుగుతున్నాయి కాబట్టి ఇంకొక విద్యార్థి నాయకుడిని మేము చంపగలం అనే ఒక ఇండికేషన్ ఇచ్చారు జనాల్లోకి. అంటే ఎవరన్నా నాయకుడిగా ఎదుగుదాం, నాయకుడిగా వద్దాం అనుకుంటే మేము చంపేస్తామనే ఇండికేషన్ చాలా క్రిస్టల్ క్లియర్గా జనాలకు పంపించగలిగారు. అవునా కదా? మస్తు కామెంట్ చేయండి మీరు. సో దాని తర్వాత మళ్ళీ ఒక 3-4 days అల్లర్ల తర్వాత బాంబ్ బ్లాస్ట్. సరే 15 మంది ఇంజూర్డ్ అయ్యారా లేకపోతే ఒకళ్ళు చనిపోయారా కాదు, అంటే వాళ్ళ వే ఆఫ్ నేచర్ చూడండి ఒకసారి. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎంత హై రేంజ్లో ఉందో. ఒక టెర్రరిస్టులకి ఒక అల్ఖైదా తీవ్రవాదులకు ఉండే ఆ థాట్ ప్రాసెస్ ఇది. స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారు. ఎక్కడ కూడా ఒక రీమార్క్ రానివ్వకుండా, ఎవ్వరికి అర్థం కాకుండా స్ట్రాటజీలు మారుస్తూ ఉంటారు వీళ్ళు. ఏం కట్టుకుపోదామని. అక్కడ ప్రజలు కనుక మాకు ఈ ప్రభుత్వం వద్దని తిరగబడితే పరిస్థితి ఏంటి? శ్రీలంకలో చూడలేదు మనం. ఏం చేశారు శ్రీలంక? ఆయన ఎవరో శ్రీలంక అధ్యక్షుడు రజపక్సే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టారు. చార్టెడ్ ఫ్లైట్లో అక్కడి నుంచి పారిపోయాడు అమెరికాకి. అలాంటి సిచ్యువేషన్. సరే మీ ముందున్న షేక్ హసీనా పరిస్థితి ఏంటి? కేవలం ఆవిడ హిందువులకి ముస్లింలకి సయోధ్య కుదురుస్తుందని ఒకే ఒక్క రీజన్తో ఆవిడ పంపించారు బయటికి. ఏమైంది? ఆవిడ ఇండియాలో కాకపోతే కెనడాలో ఉంటుంది, కెనడా కాకపోతే అమెరికాలో ఉంటుంది. ఆవిడ నాకు శరణార్థిగా వస్తున్నానంటే ఏ దేశం కాదంది ఆవిడని. జస్ట్ ఇమాజిన్. రేపొద్దున మీ పరిస్థితి ఏంటి? అధికారం కేవలం అంటే జనాలను ఇబ్బంది పెట్టేసి అక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గిపోయి తర్వాత మీరేం చేస్తారు? మీ దగ్గర పోయిన డబ్బులు ఉన్నాయా? ఒక దేశం బతకాలంటే ఎంత అవుతుంది? ప్రజలు పచ్చగా లేనిదే, వాళ్ళు ట్యాక్సులు కట్టిందే దేశం ఎలా గడుస్తుంది? సో ఇన్ని కాన్సిక్వెన్స్ ప్రతి రోజుకు అక్కడ సంక్షోభం తీవ్రమవుతుంది. సో ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ ఇది ఆగేదైతే కాదు. ఎందుకంటే బంగ్లాలో ఒక అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉంది అండ్ సర్జికల్ స్ట్రైక్ కూడా జరిగే అవకాశం లేకపోలేదు. సో బంగ్లాదేశ్ అల్లర్ల గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాను మనం టీవీ.